ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తొలి రోజు పండుగ వాతావరణంలో కొనసాగింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నెలూరు 9-10 సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందరగా నేను ఒక 5 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్లు. ముందు పెన్షన్ ఎంత ఉన్నదో ఒకటి చెప్పగలరమ్మా? ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ ఉన్నది? ఎన్ని రూపాయలు? 3000 రూపాయలు. ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము? మేము అధికారంలోకి వస్తే 4000. 4000 తోడు ఒక 3 నెలలది, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి పొద్దు జూలై 1. కాబట్టి 3 నెలలది ఒక పెన్షన్ 4000, ఇది ఒక 3000, ఎంత ఇప్పుడు 7000 రూపాయలు. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 65 లక్షలు, ఈ రాష్ట్రానికి 65 లక్షల పెన్షన్లు, 4,400 కోట్లు, 1,500 కోట్లు అదనపు ఖర్చు నెల నెల, అంటే సంవత్సరానికి 18,000 కోట్ల ఖర్చు. కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు 3,000 ఉండేది, ఇప్పుడు ఇది ఎంత చేశారు? 6,000. వికలాంగుల పెన్షన్ 6,000. మేము మీకు అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. వికలాంగుల పెన్షన్ 6,000. చేనేతలకు, ఈ ఊళ్ళో కూడా చేనేతలు ఉన్నారు, 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్. మామూలుగా అయితే 60 ఏళ్ళు నిండాల, మిగతా వాళ్ళకందరికీ 60 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు చేనేతలకు ముందుగానే 50 ఏళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి, కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు 50 సంవత్సరాల పెంచారు.